నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు సిలబస్ మాట్లాడుకుందాం. మొదటి కవిత్వ విభాగం, అందులో శ్రీకృష్ణ రాయవారం మొదటి పాఠం. ఈ శ్రీకృష్ణ రాయబారిని రాసినది తిక్కన సోమయాజి గారు. నెక్స్ట్ భగీరథ ప్రయత్నం. ఈ భగీరథ ప్రయత్నం రాసినది మోతుకూరి పండరీనాథరావు గారు. నెక్స్ట్ మూడవ పాఠం జ్ఞానబోధ. ఈ పాఠాన్ని రాసినది వరకవి సిద్ధప్ప గారు. నెక్స్ట్ నాలుగవ పాఠం దుందుబి. గంగాపురం హనుమత్ శర్మ గారు ఈ దుందుబిని రాశారు. నెక్స్ట్ కోకిల ఓ కోకిల, దీన్ని రాసినది కనపర్తి రామచంద్రాచార్యులు. నెక్స్ట్ ఆరవ పాఠం ఆడపిల్ల అంటేనే. ఈ పాఠ్యాంశాన్ని రాసినది నిసార్. నెక్స్ట్ నాలుగవ పాఠం కవిత్వ విభాగం అయిపోయింది. నెక్స్ట్ గద్య విభాగం. గద్య విభాగంలో మొదటి పాఠం మిత్రలాభం, పరావాస్తు చెన్నయేశ్వరి గారు. దీన్ని రాసింది మిత్రలాభం రాసింది పరావాస్తు చెన్నయేశ్వరి గారు. నెక్స్ట్ రెండవ పాఠం తెలంగాణ సాహితీ వికాసం, డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గారు. నెక్స్ట్ మూడు నా సాహిత్య పరిశోధన అనే పాఠ్యాంశం రాసింది ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. నెక్స్ట్ నాలుగవ పాఠం గోల్కొండ మధురస్మృతులు, దీన్ని రాసింది కొమరగిరి వెంకట భూపాలరావు గారు. నెక్స్ట్ ఐదవ పాఠం మా భాగవతం మేము చిందు ఎల్లమ్మ గారు రాశారు. నెక్స్ట్ ఆరవ పాఠం సృజనశీలత, డాక్టర్ ఏబిజే అబ్దుల్ కలాం గారు ఈ పాఠ్యాంశాన్ని రాశారు. నెక్స్ట్ యాత్ర రచన ఉపవాచకం. దీనిలో నా ప్రథమ విదేశీ యాత్ర అనే పాఠ్యాంశాన్ని ముద్దు రామకృష్ణయ్య గారు రాశారు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు ఏమున్నాయంటే అలంకారాలు, ఛందస్సు, భాషాభాగములు, సంక్షిప్తీకరణ, సంభాషణ రచన నైపుణ్యాలు ఇందులో సెకండ్ ఇయర్లో సిలబస్లో కలవు.